Welcome, my dear students. Today's topic is Inter First Year Maths, Conic Section Parabola, Exercise 10C, Roman number 2 problems. Find the equation of the parabola whose focus is 3, 5 and vertex is 1, 3. Focus 3, 5 ఇచ్చారు, vertex వచ్చేసి 1, 3. అంటే ఫోకస్ వచ్చేసి 3, 5 ఇది ఫోకస్, వర్టెక్స్ వచ్చేసి 1, 3. ఈ డైరెక్ట్రిక్స్ యొక్క పాయింట్ ఉంది కదా యాక్సిస్ని, ఇదేమో యాక్సిస్కి డైరెక్ట్రిక్స్కి ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చేసి ఇది రెండింటికి మిడ్ పాయింట్ కదా. ఇది థియరీ ప్రకారము మిడ్ పాయింట్ ఉన్నప్పుడు ఇది మిడ్ పాయింట్. సపోజ్ ఇది పాయింట్ ఏ కామా బి అనుకుంటే ఏ కామా బి 3, 5 మిడ్ పాయింట్ వచ్చేసి 1, 3. అప్పుడు ఏబి వచ్చేస్తాయి కదా. ఎట్లా వస్తాయి? ఏ ప్లస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 1, బి ప్లస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఏ వాల్యూ ఎంత? 2 - 3 - 1. బి వాల్యూ 2 3 6 - 5, 6 - 5 1 అనమాట. అంటే ఇప్పుడు ఈ పాయింట్ వచ్చేసి -1, 1 వస్తుంది. ఇది దీనికి పర్పెండిక్యులర్ స్లోపే కదా. ఎం వచ్చేసి దీని స్లోపు ఎం అనుకుంటే దీని యొక్క పర్పెండిక్యులర్ స్లోపే కదా. ఏది అంటే దీని స్లోప్ ఎంత? 1, 3, 3, 5. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 5 - 3/3 - 1, 2/2 అంటే 1 దాని స్లోప్. పర్పెండిక్యులర్ స్లోప్ ఎంత అవుద్ది? -1. m1 × m2 ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి -1. ఇప్పుడు డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ వచ్చింది కదా. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే పాయింట్ ఏమో పాయింట్ వచ్చేసింది కదా ఏ కామా బి -1, 1 స్లోపు -1. ఇది స్లోపు -1 అంటే y - y1 ఈజ్ ఈక్వల్ టు m × x - x1 అంటే ఏమొస్తుంది? y - 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1. రెడ్ సైడ్ తీసుకొచ్చేస్తే x + 1 ప్లస్ y - 1 ఈజ్ ఈక్వల్ టు 0. x + y మొత్తం రెడ్ సైడ్ వచ్చింది. -1 ఈజ్ ఈక్వల్ x + y ఈజ్ ఈక్వల్ టు 0. x + y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు పెరాబోలా జనరల్ ఫామ్ ఆఫ్ పెరాబోలా అయింది. ఫోకస్ నుంచి దీనికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో డైరెక్ట్రిక్స్ నుంచి ఈ పాయింట్కి అంతే డిస్టెన్స్ ఉండాలి కదా. అంటే ఈ పాయింట్ మనకు తెలియదు కాబట్టి x, y అనుకుందాము. ఫోకస్ ఎంత? 3, 5. ఇది ఈక్వేషన్ కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కొని సరిపోద్ది. అంటే x, y నుంచి 3, 5కి డిస్టెన్స్ ఎంత? √5 - y హోల్ స్క్వేర్ ప్లస్ 3 - x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? x + y మాడ్యులస్ బై √1 + 1. ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేర్ చేసామనుకోండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 5 - y హోల్ స్క్వేర్ 3 - x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x + y హోల్ స్క్వేర్ బై 2. అంటే ఇదేమొస్తుంది? 5 5 25 - 10y ప్లస్ y స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ x స్క్వేర్ -6x x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy బై 2. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సింప్లిఫై చేద్దాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -6x minus 10y plus 34, 25 plus 34, x square plus y square plus 2xy by 2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే వస్తుంది 2x square plus 2y square minus 12x minus 20y plus 68 is equal to x square plus y square plus 2xy. 2x square minus x square ఎంత? x square. 2y square minus y square ఎంత? 2y square minus y square
వై స్క్వేర్ మైనస్ 12x మైనస్ 20y లోపలికి వచ్చేస్తే మైనస్ 2xy ప్లస్ 68 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు పెరాబోలా ఈక్వేషన్ అనమాట. పెరాబోలా ఈక్వేషన్. నెక్స్ట్, find the equation of the parabola whose focus is minus 2, 3 and directrix of the line is 2x plus 3y minus 4, and also find the length of the lattice rectum and the equation of the axis of the parabola. Equation of the axis of the parabola. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫోకస్ ఇచ్చారు. ఫోకస్ వచ్చేసి -2, 3. ఇది డైరెక్ట్రిక్స్ ఇచ్చారు 2x plus 3y minus 4 is equal to 0. ఈ నుంచి డిస్టెన్స్ ఏ, ఈ నుంచి డిస్టెన్స్ ఏనే కదా. లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ ఎంత 4a కదా. లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ 4a. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి దీనికి డిస్టెన్స్ కనుక్కుంటే 2a వస్తుంది కదా. దీనికి డబులే కదా లెంత్ ఆఫ్ లేటస్ రెక్టము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2x plus 3y minus 4 is equal to 0 నుంచి -2, 3కి డిస్టెన్స్ ఎంత 2a. అంటే 2a is equal to perpendicular distance 2 into -2 plus 3 into 3 minus 4 modulus by square root of 2 square plus 3 square. అంటే 2a is equal to 2 to 4 minus 4 plus 9 minus 4 by square root of 13. And then the 9 minus 8 and the 1 by square root of 13. Length of lattice rectum ఎంత 4a కదా. 4a అంటే 2a కాబట్టి 2a ఆల్రెడీ వచ్చింది కాబట్టి 4a అంటే 2 into 1 by root 3 అంటే 2 by root 13. 2 by root 13. నెక్స్ట్ యాక్సిస్ కావాలా. ఇది యాక్సిస్ ఫోకస్ ఉంది కదా పాయింట్ -2, 3. యాక్సిస్ అంటే ఏంది, దీని స్లోప్ ఎంత 2x plus 3y అంటే -2/3. మరి పర్పెండిక్యులర్ స్లోప్ ఎంత 3/2. పర్పెండిక్యులర్ స్లోప్ వచ్చేసి 3/2. అంటే 3/2 పర్పెండిక్యులర్ స్లోపు పాయింట్ వచ్చేసి -2, 3. అదే కదా యాక్సిస్ అనేది. దీన్నే కదా యాక్సిస్ అనేది మనము. కాబట్టి ఈక్వేషన్ అనేది m y minus y1 is equal to m into x minus x1. y minus 3 is equal to -3/2 into x plus 2. 2y minus 6 is equal to -3x minus 6. 2y minus 6 -3x minus 6. ఇటు సైడ్ వచ్చేస్తే 3x minus 6 minus 6 క్యాన్సిల్. 3x plus 2y is equal to 0. 3x plus 2y is equal to 0. Next, find the equation of the parabola whose axis is parallel to x-axis, which passes through the points -2, 1, 1, 2, -1, 3. First of all, equation of the parabola parallel to x-axis. Parallel to x-axis అంటే x is equal to ay square plus by plus c. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ద parallel to x-axis parabola. అంటే ఈ పెరాబోలా యాడ్ నుంచి పోతుంది. ఫస్ట్ పాయింట్ -2, 1 x -2 a into 1 square plus b into 1 plus c. అంటే a plus b plus c is equal to -2. ఇది ఈక్వేషన్ 1. 1, 2. 1, 2 1 is equal to a into 2 square plus b into 2 plus c. అంటే 4a plus 2b plus c is equal to 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ -1, 3. -1, 3 అంటే -1 is equal to a into 3 square plus b into 3 plus
సి. అంటే ఏమొస్తుంది -1 ఈజ్ ఈక్వల్ టు 9a ప్లస్ 3b ప్లస్ సి. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఈక్వేషన్ 1, 2, 3ని సాల్వ్ చేసేస్తే మనకు ఏబిసి వాల్యూస్ వచ్చేస్తాయి. ఏబిసి వాల్యూస్ వస్తే వచ్చేసినట్టు అనమాట. ఫస్ట్ 1 అండ్ 2ల నుంచి సి తీసేద్దాం. అంటే 1 - 2 1 - 2 తీసేద్దాం. a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -2, 4a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏమొస్తుంది సిసి క్యాన్సిల్, a - 4a ఎంత -3a, b - 2b ఎంత -b, -2 - 1 ఎంత -3. అంటే ఏమొచ్చింది మనకు -3a - b ఈజ్ ఈక్వల్ టు 3. అంటే 3a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబరు 1, 3. ఈక్వేషన్ నెంబర్ 1, 3 చేద్దాం. 1 - 3 చేస్తే a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -2, 9a ప్లస్ 3b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -1, మైనస్ ప్లస్ మైనస్ మైనస్ 2 మైనస్లు క్యాన్సిల్. a - 9a ఎంత -8a, b - 3b ఎంత -2b ఈజ్ ఈక్వల్ టు -2 -1 ఎంత +1, -2 + 1 ఎంత -1. ఇప్పుడు ఏమొచ్చింది ఇది 8a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఇప్పుడు మనము 4, 5 సాల్వ్ చేస్తే ఏబీలు వచ్చేస్తాయి. ఇప్పుడు 2 × 4 -5. 2 × 4 అంటే ఎంత 2 3 6a, 2b 2 3 6, 2 3 6. -5 అంటే ఎంత 8a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 1. మైనస్ చేసేస్తే ఈ 2 క్యాన్సిల్. 6a - 8a ఎంత -2a ఈజ్ ఈక్వల్ టు 6 - 1 ఎంత 5. a ఈజ్ ఈక్వల్ టు -5/2. దీన్ని మనము ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూని 3 × -5/2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 3. అంటే b ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ ఎంత +15/2. 2 6 15 21/2. b ఈజ్ ఈక్వల్ టు 21/2. సి వాల్యూ a ప్లస్ బి ప్లస్ సిలో ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఏ వాల్యూ ఎంత -5/2, b వాల్యూ 21/2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఏమొస్తుంది 21 - 5 ఎంత 16, 16/2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -2. 2 8లు సి ఈజ్ ఈక్వల్ టు -2 - 8 -10. సి ఈజ్ ఈక్వల్ టు -10. ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, సి వాల్యూ ఉంది. మనకి ఈక్వేషన్ ఏంది x ఈజ్ ఈక్వల్ టు ay² అంటే -5/2 y², by అంటే 21/2 y ప్లస్ సి అంటే ఎంత -10. ఇది మనకు ఈక్వేషన్ ఆఫ్ ద పెరాబోలా ప్యారలల్ టు x యాక్సిస్. నెక్స్ట్ సేమ్ ఈక్వేషన్ ఆఫ్ ద పెరాబోలా whose axis is parallel to y axis which passes through the points 4, 5, -2, 11, -4, 21. కాబట్టి ఇది ప్యారలల్ టు y యాక్సిస్. ప్యారలల్ టు y యాక్సిస్ కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c అనేది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా విచ్ ఇస్ ప్యారలల్ టు y యాక్సిస్. ఇది 4, 5 నుంచి పాస్ అవుతుంది. y ఎంత y 5 a × x² ప్లస్ b × x ప్లస్ c అంటే ఏమొస్తుంది 16a ప్లస్ 4b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ -2, 11. 2, 11 y వాల్యూ 11 ఈజ్ ఈక్వల్ టు a × -2 హోల్ స్క్వేర్ ప్లస్ b × -2 ప్లస్ c అంటే ఏమొస్తుంది 4a - 2b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 11. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ -4, 21. 21 ఈజ్ ఈక్వల్ టు a × -4 హోల్ స్క్వేర్ ప్లస్ b × -4 ప్లస్ c
4 16a minus 4b plus c is equal to 21. 16a minus 4b plus c is equal to 21. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు ఈక్వేషన్ 1 and 2, 2 and 3 సాల్వ్ చేసేసి మళ్ళీ దాన్ని మనము ఏబీలు సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఏమన్నా కామన్గా ఉందా? కామన్గా ఏం లేదు కాబట్టి ఏం చేయలేము. బట్ డైరెక్ట్గా 1 - 2 చేసేద్దాం. సేమ్ ఏందా చేసినట్టు చేస్తే సరిపోద్ది. 1 - 2 చేస్తే 16a plus 4b plus c is equal to 5. 4a minus 2b plus c is equal to 11. Minus plus minus క్యాన్సిల్ అయిపోద్ది. 16 minus 4 ఎంత? 12a plus 6b is equal to 5 minus 16 ఎంత? minus 6. అంటే ఏమొస్తుంది? 6 ఒకట్లు 6 2 అంటే 2a plus b is equal to -1. 2a plus b is equal to -1. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. 1 - 2. నెక్స్ట్ 2 - 3. 2 - 3. 2 - 3 చేస్తే ఏమొస్తుంది? 4a minus 2b plus c is equal to 11. 16a minus 4b plus c is equal to 21. Minus plus క్యాన్సిల్ అయిపోద్ది. 4 minus 16 ఎంత? minus 12a minus 2 plus ఎంత? plus 2b is equal to 11 minus 21 ఎంత? minus 10. అంటే ఏమొస్తుంది? minus 6a plus b 2 5లు 2 1లు 2 6లు minus 6a plus b is equal to -5. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఇప్పుడు దీన్ని మనము అగైన్ మళ్ళా 4 - 5 చేసేద్దాం. 4 - 2a plus b is equal to -1 minus 6a plus b is equal to -5 minus plus 2 క్యాన్సిల్. 2a plus 6a ఎంత? 8a is equal to -1 plus 5 ఎంత? plus 4. 4 2 అంటే a is equal to 1/2. దీన్ని మళ్ళీ అగైన్ a 1/2 కాబట్టి దీన్ని 4లో సబ్స్టిట్యూట్ చేద్దాము. 2 into ఇదేంది 4 ఈక్వేషన్ ఇది 2a plus b is equal to -1 కాబట్టి 2 into 1/2 plus b is equal to -1. 2 2 క్యాన్సిల్. b is equal to -1 -2. 1 కదా మిగిలింది. b is equal to -2. అగైన్ దీన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 ఏంది? 16a plus 4b plus c is equal to 5. దీంట్లో 16a వాల్యూ ఎంత? 1/2. b వాల్యూ ఎంత? 4 into b వాల్యూ -2 plus c is equal to 5. 2 8లు 8 - 8 plus c is equal to 5. 8 8 క్యాన్సిల్ అంటే c is equal to 5. అంటే ఈక్వేషన్లో b వాల్యూ వచ్చింది, a వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ వచ్చేసినట్టే కదా. y is equal to ax² plus bx plus c. y is equal to a వాల్యూ ఎంత? 1/2 x². b వాల్యూ ఎంత? -2x plus 5. -2x plus 5. ఇది y is equal to 1/2 x² minus 2x plus 5. Equation of the parabola whose axis is parallel to y-axis. Next. Thank you for watching. Please like, share, subscribe our channel Vision IIT JEE for more videos.